ఏ కమల్ హాసన్ ముసలి ఉన్నదా కూర్చుందిరా పైనేందిరా గట్ల కాదు సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పబోయి హ్యాపీ బర్త్డే అని చెప్తాను సార్. అమ్మాయి అరే అరే ఇది నా కోడి రే ఈ బొచ్చు నా కోడికి వచ్చే అమ్మా నా కోడిని కోసి నాకే చికెన్ అండి నాకే మంది వచ్చి నన్నే కూర్చుని పెడతారా అత్త నా కూడా మీ సంగతి చెప్తా. ఆనాడి బంధమే నాటిదో ఇదేలే ఇదేలే ఈనాటి బంధమే నాటిదో అంటే దీని అందటికి కారణం సూత్రధారి నువ్వే అన్నట్టు. ఫ్రెండ్స్ గాళ్ళకు మందు దాగమని ప్రోత్సహిస్తావారా? పైసలు ఇచ్చి నువ్వు ఏమురా ఏమురా ఇలా ఫుల్ గా ఇవన్నాం అనుకో ఎక్కడి సార్ దిగడానికి 4 రోజులు పట్టాలి. ఏ చీప్ గా 4 రోజులు ఏంది మామ, నెల రోజులు వండాలి. పండుర్రా పండుర్రి 4 రోజులు ఏంది, నెల రోజులు వండుర్రి. కానీ లేచే వరకు అటే పోతారు మరి వస్తారు. అరే చెప్పని దేపోర్రా మాటలాపి. ఇక తాగాలి, ఫుల్ తాగాలి, తాగి ఊగాలి, బొల్లాలి, ఎర్లాలి, ఎయ్యాలి. ఓకేనా? ఇగో పైసలు 6,000 రూపాయలు ఎంత ఖర్చు అయినా మొత్తం నాదే. ఇగో 6,000 రూపాయలు తీసుకో ఫస్ట్ అయితే. ఇగో బండి పోయి బంద్ అయిపో ఫస్ట్. పోతానా ఇలా 10 బీర్లు తాగాలి, మంచిగా వండాలి. ఇలా 10 ఇవ్వని 10రా 20 బీరు తాగుదాం, దర్జాగా తాగుదాం. అనేటోడు లేడు ఇయ్యాల 10 కాదు 20 తాగాలి. వండాలి తాగరా తాగు. చల్లగా 2 బీర్లు అయితే తాగినాం రా చెర్రెండు. ఏం తాగనంటే నల్లి లెక్క పోదాం. వాని కాడ వాని ఆపు వానికి వారేద్దాం. ఆడికెళ్ళి మనం బీర్లు తేవడానికి చదువుకుదాం. సరేపా మరి నేనే నడుపుతా బండి. వాళ్ళే నాకు దానికి ఉన్నది పా, దానికే ఉన్నది. ఏ కానిస్టేబుల్ ఇలా December 31 ఫుల్ మంది తాగేస్తారు. ఎప్పుడు నిడిచిపెట్టేది లేదు, దొరకబట్టాలే. ఓకే సార్. అరే సంపతి పోలీసులు రా, ఏ ఊరు దొరకనట్టు ఇలా మనవులు అడ్డేసేదేంద్రా వీళ్ళు. పోలీసులు నేను సెట్ చేస్తా పారా. నువ్వు ఎక్కువ బండి పోలీసుల గట్ట భయపడతావా రా? వాళ్ళు మనోళ్ళే. నువ్వు ఆగు, నువ్వు సైలెంట్ కూడా నేను మాట్లాడతా. మందాగి ఉన్నావు రా. మందాగుంటేంద్రా నేను మాట్లాడతా, నేను సెట్ చేస్తా. ఆగురా నువ్వు. ఇలా December 31 వాడు వీడని కాదు, ఆ చిప్స్ తినడం బంద్ చేసి ఆపువాన్ని. అరే ఎటు పోతారా మీరు? ఏ ఊర్రా మీది? తాగనికి పోతారా రా? సార్ మాది బొమ్మనపల్లి సార్. మా బాయి కాడ మోటార్ తాడు దిగి నీళ్ళ పడబోతే మా తాత పట్టుకొని ఉన్నాడట సార్. బరువు అవుతుందని రమ్మని ఫోన్ చేస్తే మా దోస్తు గారిని తీసుకొని పోతానా సార్. ఎవరు నమ్మమంటవారా? అమ్మ తోడు నిజం సార్. అసలే మా ముసలోంది బక్క పానం. వాడు గనక తాడిసి పెడితే మోటార్ పోయి నీళ్ళ పడితే 50,000 మునుగుతాం సార్. లేదు మా ముసలోడు ఆ తాడు పట్టుకొని అట్లనే ఉన్నాడు అనుకో, మా ముసలోడే పిక్తాడు సార్. మీకు దండం పెడతా సార్, మమ్మల్ని ఇచ్చిపెట్టుర్రి సార్. సార్ ట్రంకెట్ విషయం ఎట్లా సార్? వీళ్ళు చూస్తే తేడా కొడుతుంది సార్. ఇక్కడ ఎస్ఐ ఇవ్వలే, మీరే సార్. కానిస్టేబుల్ ఇవ్వలే, నేను సార్. అంటే ఎవరు చెప్తే ఎవరు వినాలే? మీరు చెప్తే నేను వినాలి సార్. వాడిని చూడవే, వాడు ఎట్లున్నాడు, ఎంత అమాయకులు లెక్కున్నాడు. వాళ్ళ ముసలోడు ఆపదలు ఉన్నాడు అట, వాడు ఆపద కొరుకుతా అంటే మిషన్ పెడతా, అది పెడితే ఇది పెడతా దానికి నోరు ఎట్లా వస్తుందా నీకు? అరే పోర్రా, పోయి ఆ ముసలిని గడ్డ గుంజు పోర్రా. గట్లగా ముసలిని బాయ్ కట్టేసి పెట్టి పీకుతారా రా మీరు ఇంటికాడ? ఏ ఆగబట్టు వస్తారని చెప్తాం. ఏ ఎప్పుడు వేస్తానమే? ఇలా December 31 తాగినవా? మీ చెల్లె పెళ్ళి ఇవ్వండి.
ఆగకు మరి చక్కవో. సార్ మళ్ళీ వస్తుంది సార్ వాళ్ళు. అబ్బో అరే ముసలోడు ఉన్నాడా పీకిండ్రా. సార్ ముసలోడిని కాపాడినా కానీ సార్ ముసలోడు తాడు పట్టుకొని ఫోన్ చేసినప్పుడు మా ఇంటికాడ ముసలి తిన్నది సార్. మళ్ళీ కథ చెప్తాను వారా, చెప్పు చెప్పు. ఇది కథ కాదు సార్, జీవితం. మా ముసల్దానికి మా ముసలోడు శోభనం నాడు ఉడ్డానం చేయిస్తా అని చెప్పిండాడు సార్. మరి చేయించలేదన్నారా? చేయించలేదు సార్. మా ముసలోడిని కాపాడదామని నేనీటత్తే మా ముసలోడు ఉంటాడా పీక్తాడా అని మా ఇంటి పక్క పంట ఆమె దగ్గరికి పోయి అల్లు పట్టించిందాడా సార్. అల్లు పట్టిస్తే మా ముసలోడు పాయల తాడు పట్టుకొని పాయల పడే పీకినట్టు వచ్చిందాడా సార్ అల్లు. అరే పాపం గట్లొచ్చిందన్నారా? మరి ఏం చేసిందిరా ముసలి? నాకు ఒడ్డానం కొనియంది మా ముసలోడు గూత్తడా ఏందని యమలోకం పోయి అయినా గాని నా ఒడ్డానం కొనిపించుకుంటా అని మా ముసలి ఇంటికాడ పురుగుల మంది ఆగిందట సార్. మా అబ్బాయి నాకు ఫోన్ చేస్తే మా దోస్తుని తీసుకొని మళ్ళా అటు పోతానా సార్. కరీంనగర్కి అంబులెన్స్ తీసుకుపోతారట సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని ఇచ్చిపెట్టాను సార్, మీరు దండం పెడతా సార్. నాకేమో తేడా కొడతాను సార్, వీళ్ళ మీద డంకంతా మిషన్ పెట్టమంటారు సార్. ఏయ్ వాళ్ళని చూస్తే ఎట్లా కనబడతారే? వాడు ఎంత అమాయకులు లెక్క కొడతాడు పాపం. వాడిని ముసలి మందాగిందట. ఎక్కువ తక్కువ చేస్తే నీ పింఛన్ కడియెత్తి నెలా పింఛన్ కాదు సార్, జీతం సార్. ఏదో ఒకటి సార్ మీరు దండం పెడతా సార్. నేను ఇప్పుడు పోయి మా తాత బతుకున్నాడని చెప్పకపోతే మా నాయనమ్మను డాక్టర్లు బతికిచ్చినా గానీ మా నాయనమ్మ మళ్ళీ ఏమైనా మోసుకొని తాగుతా సార్. నన్ను పంపిస్తారు, మీ దండం పెడతా సార్, నన్ను పంపిస్తారు. అరే మీ ముసలి గడితే ఉన్నట్టున్నది కారా. పోరా పోయి తొందరగా కాపాడు పో. అరే మెల్ల పోరా. కూర్చోవు. సార్ ఎవరు చెప్పినా అమ్ముతాడు, అన్ని తలకాయ లేని పనులు చేస్తాడు. ఏ కానిస్టేబుల్ ఏమో గులుగుతున్నావేందే? గురుగుతానా, మీ గురించే గురుగుతానా. ఏమనిపిస్తుంది? ఇంతకుముందు జీతం అట్టివిగా, నెల జీతం కడియేస్తా. మరి ఏం సార్ వాళ్ళు అబద్ధాలు చెప్పి నిన్ను పిచ్చో చేసి తప్పించుకొని పోతారు. వాళ్ళు అబద్ధాలు చెప్పారా నీకెట్లా తెలుసువే? వాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పింది సార్, ముసలోడు 2 చేతుల తాడు పట్టుకొని ఎట్లా ఫోన్ చేస్తారు సార్. వాళ్ళ అవ్వయ్య ఫోన్ చేసి ముసలి మంత ఆగిందని చెప్పినప్పుడు ఈ ముసలోని గురించి కూడా చెప్పచ్చు కదా సార్. ఇది తెలియదు మీరు ఎస్ఐ అయ్యారు, నేను కానిస్టేబుల్ అయినా. అవునా కానిస్టేబుల్, నీ తలకాయ మంచిగానే పనిచేస్తుంది. వాళ్ళు మోసం చేసిరు మనల్ని. ఇప్పటిదాకా మంచి పోలీసునే చూసిరు వాళ్ళు మళ్ళా గిట్లా రాని ఒక్కొక్కరికి. మనం ఈ కాటన్ బీర్లు ఇక్కడ తాగుదాం, మళ్ళా హుస్నాబాద్ పోదాం, నిమ్మలంగా పోయి మళ్ళీ కాటన్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి పోదాం రా. ఈ కాటన్ బీర్లు ఇక్కడనే తాగిపోదాం. మేమత్తమాని రాకేష్ గాడు రబ్బయ్య బీర్ల కోసం చూస్తాండు. ఓ రబ్బయ్య ఓ రబ్బయ్య ఓ రబ్బయ్య. అరే ఈ పోలీసు వాళ్ళు మనతోటే ఉంటారు. ఇలా పొద్దున్న నుంచి ఇన్నే ఉన్నారా, మనమే ఉంటారు. ఈ కార్డును పట్టుకోరా నువ్వు ఫస్ట్. అప్పుడు 2 బీర్లు తాగినప్పుడు నువ్వు చూపించినావు కదా, ఇప్పుడు కాటన్ నర తాగినాం మనం. నా ప్రతాపం ఏందో పోలీసు వాళ్ళకి చూపిస్తా చూడు. ఊక మమ్మల్ని ఆపుతారు మీకు. మేము అలకా కనబడుతున్నాం సార్ మీకు. ఏం రో నోరులేస్తుంది? నిన్ను జోగిట్లా చూసినారా? అల్కగా బరువు అని మాట్లాడతాను. ఏ కమల్ హాసన్, ముసలి ఉన్నదా కూర్చుందిరా? పైనేందిరా? అట్లా కాదు సార్, హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పబోయి హ్యాపీ బర్త్డే అని చెప్తాను సార్. అరే కానిస్టేబుల్, వీళ్ళేమో మందాయిరు కానీ బాగా పనిచేస్తుంది వీళ్ళకి మందు. అవరా కూర్చోరా, నువ్వు బండి మీద కూర్చో, పోదాం మనం. అయితే పోదామంటారు. ఎటు పోతారా? అరే గుండోడా, నీకు బొట్టు పెట్టి చెప్పన్నారా? దిగో.
సార్ హ్యాపీ బర్త్డే సార్. ఏందిరా హ్యాపీ బర్త్డేనా ఇవ్వని బర్త్డేరా అరే కమలాసన్ ముసలోడు ఏం చెప్తాడు తాడు పట్టుకున్నాడా తాడు పట్టుకున్నాడా ముసలోడు ఆ? ముసలి ముసలి మంద అయింది ముసలి ముసలి ఏమైంది ముసలోడు ఏమన్నాడు వడ్డేనమా ఎవరికి అయ్యో సార్ సార్ మీరు బాగా కొడతారు సార్. అది పేరు తాగిన నేను. ఏమురా నోర్లేస్తుంది ఇట్లా నిల్చున్నావేమ్రా తాగోతాడా సార్ ఎవరు సార్ తాగబోతాడు? మీరు ఇవ్వరాక మంచి తాగలేదు సార్. మీరు కాదా తాగబోతులు? మంచి ఇల్లు తాగితే తాగోతాయి తారా అవుతారు మరి. నేను మందు తాగితే తాగబోతాను ఎట్లా సార్ అయితే సార్? మందు అంటే ఆల్కహాల్ రా అది తాగితే తాగోతాంటారు ఈ బండిలో పెట్రోల్ పోతాను సార్. ఈ బండి పెట్రోల్ తాగుతుంది. అది తాగబోతానే సార్ అయితే? అరే అది మనం ఎక్కిపోయేదానికి పోతాం రా బాయ్. నేను నడవడానికి తాగుతా సార్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అరే నువ్వు తాగి ఏం మాట్లాడుతానో నీకు అర్థమైతే లేదురా సార్ నేను మాట్లాడడానికి నడవడానికే తాగినా సార్. ఎందుకు పుడతారో కూడా తెలియదు. నేను మందు తాగినా కానీ నడవడానికే తాగినా సార్. ఏమురా గిట్లా ఉప్పుతానమేమురా సార్ మా వాడు చెప్పాడు. కానిస్టేబుల్ వీళ్ళు ఇట్లా అయితే తినేటట్టు లేరు. స్టేషన్ పట్టుకపోయి ఒక్కొక్కరికి కోదన వేసి ఆ ఓకే సార్. నడువుర్రా. రే అవులే ఏమైందిరా అప్పుడు 6,000 తీసుకున్నారు, తర్వాత 2,000 తీసుకున్నారు, నాకు హాఫ్ ఇచ్చిర్రు, చెప్తా అని చెప్పి అటే వేరు రారా మనుషులు అది ఇక్కడ ఏం చేస్తారా మీరు? వస్తాడే సార్ పట్టుకున్నారా? ఏ సారు ఎస్ఐ సార్. ఈడ ఎస్ఐ ఉన్నాడు కనబడతలేడు అరా నీకు? సార్ అంటే దీని అందటికి కారణం సూత్రధారి నువ్వే అన్నట్టు. వాడే సార్ వాడే పైసలు పైసలు ఇచ్చిండు సార్. పైసలు ఇచ్చిండు ఫ్రెండ్స్ గాళ్ళకు మందు తాగమని ప్రోత్సహిస్తావారా పైసలు ఇచ్చి నువ్వు? చెప్పిండు సార్. వాడే చెప్పాడు. ఆ? తాగున్నాడు సార్ వాడు. ఏమురా నేను బాగా ఏమురా ఆ? ఏయ్ రా. ఏయ్ రారా. ఏ మీ అందరిని స్టేషన్ పట్టుకోపోయి తాగింది కక్కేదాకదంటారా మిమ్మల్ని? నడువురి. తాగినప్పుడు తెలియదురా నీకు? చల్ లోపల. ఏ కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని కార్లో నూకిపారాయి. ఏ పోడే బిడ్డ అన్నం పెడతారా సార్ ఆడ? బిర్యానీ పెడతాం రా. బిర్యానీ పెడతాం నడు. సార్ కొడతాడు. వానికి అన్నంగా ఉన్నట్టు బిర్యానీ పెడతాం రా. కానిస్టేబుల్ ఇవాళ మనల్ని పొద్దున్న నుంచి మోసం చేసిన వాళ్ళని పట్టుకున్నందుకు మస్తు తృప్తిగా ఉన్నదే. పా పోదాంపా నాడు. అరే మామ జరిగింది ఏదో జరిగిపోయింది. మరి ఇవాళ 31 దావా చేసుకుందాం అంతా. ఆ విషయంలో మాత్రం తగ్గేదే లేదురా. మనిషికి పైసలు వేసుకున్నాం, ఎట్లయితే అట్లా దావత్ అయితే వేసుకున్నాం. నాకు రైతు లేవురా పైసా. నా దగ్గర ఒక 10 రూపాయలు తప్ప ఒక్క రూపాయి లేదు మామ. అరే మహేష్ ఆ కథలు పడకు. నేను దగ్గర ఉన్న 10 రూపాయలకు పొద్దునాడు రా మన దావతకు మంది వస్తాయిరా. అరే గిట్ల అయితే దావత అయ్యేటేరా. ఎవరి కాడ ఏమన్నా తిరగట నడవది మామ. నేను పోతుందిగా. ఏ కుక్కర గణేష్ ఇలా పక్క సెట్ వేసుకున్నాం. ఇలా ఎట్లయినా సెట్ వేసుకున్నాం. అరే శ్రీకాంత్ ఇలా 31 రా. అరే నువ్వు ఎట్లా చెప్తే కట్టినారా దావత్ అయితే వేసుకున్నాం రా. నేను చెప్పినట్టు వింటారా? ఎంత మామ? అట్లేగా. అరే మీరిద్దరు కలిసి కోడి బోలిపాలయాలు మీరు తీర్రా. మీ ఇద్దరం కలిసి మందు తీసుకొస్తాం. మంచిగా దావత్ చేసుకుందాం. ఓకే మామ డాక్. మళ్ళీ నాగర 10 రూపాయలే ఉన్నాయి. కోడి రాలేదంటే మాత్రం మంచి కూడా. మీరు కూడా మీ అన్ని పట్టుకొస్తాం. మందుకు మాకే పైసలు ఏమంటే మేము కూడా ఊకం. ఓకేరా మీది కోడి మాది మందు. సక్సెస్ డన్ పక్క. అమ్మా సాగుకుందామని మంచి కోని కొనుకొచ్చినా. ఇప్పుడు మా సెట్ కింద కట్టేసేస్తా.
అమ్మ గిన్నె చేసినాను లోపల నేను దుకాణంలో కూర్చుంటా. అన్న ఒకటి గోల్పాల ప్యాకెట్, ప్లేట్ల ప్యాకెట్, గ్లాసుల ప్యాకెట్, చికెన్ మసాలా. రేపు ఎల్లుండి ఇస్తా, పైసలు లేవు రాసుకో. సరే తమ్ముడు ఇస్తా, రేపు మర్చిపోకుండా తెచ్చి పైసలు. అన్నీ ఒక కవర్ లేచి. అరే నువ్వు ఫుడ్ పట్టుకురా పోరా. సరే మా ఇంటికన్నా కోడి కొడితే మా అమ్మ నాన్న చేస్తా అంటది. ఇక కొడుందిగా దీన్ని వేసుకొని పోతా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తమ్ముడు 350 అయింది. రేపు నెల నెచ్చేలే అనుకో, ఇంటికి వస్తా మరి. సరే అన్న. ఆగో ఇక్కడ గిన్నెలు ఉన్నాయిగా, మళ్ళీ ఇంటి దాకా సామాన్ పట్టుకుని ఓడు, మళ్ళీ ఇంటికాడ బాగోతాం. ఇవే పట్టుకొని అయిపోద్ది. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. మంచి పని చేసావురా, కోడి అయితే మంచిగా ఉన్నదిరా. అన్న వస్తున్నారా కోడి అయితే. అరే మహేష్, ఈ ఉల్లిగడ్డలు నెరిపోయాలు మేము కోస్తాం కానీ కోని పోతాం చేసి కోసుకొని రాపోర్రా. సరే రా, ఓకేరా. Food is mending, it's too hot. అరే అయిందిరా. తీసుకున్నామా? తీసుకోమమ్మా. నాకు ఒకటి ఏడవయ్యారా. అగో తమ్ముళ్ళు ఈయనే ఉన్నారా? అప్పు దావర్ నడుతుందా? అప్పుడు దుకాణంలో సామాన్ అందుకే తెచ్చుకున్నావా ఏంది? అయితే నేను మా కోడి గిట్ట కనబడా ఇది. అప్పరా బిడ్డ విడొచ్చింది ఏంద్రు, నేను తినే చికెన్ వానుకోవడం అంటే తంతారు. చూసిరా తమ్ముళ్ళు, నా కోడి ఏంటన్నా కనబడదా ఎదుకు అన్నారా? ఒక పెగ్గైతే కోడి ఎటుపోతుంది, తర్వాత ఎంగలందా? ఏ రానరా, అది ఎడకప్పుకు నేను వినట్టున్నదా అదా దానా ఓ పెగ్గైతే రావా కొత్త ఏటో నాటుకోడా తమ్ముడు, కొంచెం గట్టిగా ఉన్నది. నాటుకోడే అన్న. నేను ఏదో కోడి పోయినా అత్తే ఇక కూర్చొని చికెన్ తినమంటే మందు పోతుంది. కోడి ఎప్పుడు ఇంటికి రావాలి? ఏం క్లాడంతి అన్న. తమ్మి అప్పుడు దావత్ కోసం సామాన్ తెచ్చుకున్నావు కదా షాప్లో. ఇందుకే అన్న. ఇగో పెగ్గు పోతుంది, చికెన్ ఎత్తివి. నేను మీతో కూర్చుంటే ఇక ఏమితోది, నేను కూడా మీతో ఇంకో పెగ్గు అయిపోతుంది. థ్యాంక్స్ అన్న. ఈ 2 రోజులలో అమౌంట్ కావాలంటే కాపు. అప్పుడు ఇంటికాడ కట్టేసిన కోడి అదే నానేది. అదే తమ్మి, నీ అన్న కొనుకొచ్చిన 1000 రూపాయలు పెట్టి. అదే నేను వచ్చినప్పుడే కట్టేసినావు నువ్వు. కట్టేసిన తప్పించుకున్నది పోయింది, ఏడ దొరుకుతలేదు. చూద్దాం ది అన్న, చూద్దాం. ఇదైతే కానీ ఇది అయినాక చూద్దాం అందరం కలిసి. ఈ పెగ్గు వద్దా అన్న? అరే చుక్కున్నది, ముక్కున్నది, చిందు కూడా ఉంటే సూపర్ ఉంటుంది మామ. అలా నువ్వు పాట పెట్టు మామ. ఓకేరా, రెడీ స్టార్ట్. డీజే పాట పెడుతున్నా మామ. సాగు పెట్టు మామ.
ఆగురా వీడు ఎవరో బర్రె మా మధ్యలో ఎగురుతాడు. అమ్మాయి అరే అరే ఇది నా కోడి రే, ఈ బొచ్చు నా కోడికి వచ్చే. అమ్మా నా కోడిని కోసి నాకే చికెన్ అండి నాకే మందు వచ్చి నన్నే కూర్చుని పెడతారా? అత్త నాకు మీ సంగతి చెప్తా. ఒరే శ్రీకాంత్ వారేది నువ్వు తీసినావురా, నా దగ్గర పైసలు అయితే వాడుకొని ఎత్తుకొచ్చారా? నువ్వు పైసలు ఇచ్చి తెచ్చినావు అనుకున్నారా? ఒరే పని దొరుకుతుంది అంటారా? అరే ఆగురా రే, నా కోడిని కోసి నాకే అన్ని పెడతారా? అరే ఆ చేతిలో గాంజి నీదేరా, నీటికా నుంచి పట్టుకొచ్చి కోడి నీదే, గాంజి నీదే. ఆ గంజి పట్టుకుని అటే పోరా, మీకు దొరకవురా. అరే కోడి నాదే, గంజి నాదే, మసాలా నాదే, నా కోడిని కోసి నన్నే ముస్తారా రే? అరే మనం ఎందుకు వచ్చినావురా ఇక్కడికి? నువ్వు ఏం చేస్తాను? ఎవరిని ఫోన్ అని ఒత్తుకున్నానికి వచ్చినావురా? ఏం చేద్దాం? ఏం జోకులు అయితేనే? మరి నిన్ననే అనుకుంటే ఇలా 31 దావా చేసుకున్నామని. మరి వాళ్ళకి ఏమన్నా సోయి ఉన్నదారా? వాడిని గణేష్ గారికి ఫోన్ చేయి, ఎంతసేపు అవుతుంది మనం వచ్చి నువ్వు చేస్తావు అని చేస్తావు. డిసెంబర్ 31 అంటే ఎట్లా ఏం తాగాలి చెయ్యాలి? ఏమన్నా సోయి ఉన్నదిరా వానికి? నేను చేస్తాను ఆగు మావా. హలో, అరే ఆగలేవురా, మన దావత్ కోసం ఈ రమేష్ అన్న దగ్గరికి అప్పడగడానికి వచ్చినాయి. ఆగు. వీడు మళ్ళీ వస్తాడు లేవి, మొన్న తీసుకున్న పైసలు పోయాయి, మళ్ళీ పైసలు అడగడానికి ఇట్లా వస్తాడు ఏంది? ఓ రమేష్ అన్న ఒక 5,000 రూపాయలు టీ రాలే, మళ్ళా వారం ఇచ్చా కానీ. నీకు మొన్న ఇచ్చిన 1000 రూపాయలు దిక్కు లేదు, నీకు ఇక 5,000 ఇయ్యనారా? ఇవన్న అవి కల్పిస్తా కానీ ఇక నీకు నా మీద నమ్మకం లేకపోతే 5,000కెళ్ళి 1,000 రూపాయలు కట్ చేసుకొని మిగిలినవి. ఇంటెలిజెంట్ ఫెలో. వాడన్నా పాత పైసలు ఇచ్చి కొత్త పైసలు పెడతారా? వీళ్ళకి ఏమైనా అడగడు. అంటే అన్న ఇప్పుడు నీకు పాతవి ఇస్తేనే నువ్వు నాకు 5,000 ఇస్తావా? అనే ఇస్తా తమ్ముడు, ఓ సక్క పైసలు ఇచ్చాక నేనెందుకు ఇయ్యా? వానికి ఇచ్చే పైసలు 1,000 రూపాయలు ఇచ్చి 5,000 దుబ్బాలే. ఇక మళ్ళా వానికి ఇచ్చుడు దేవునికి ఎరగ కానీ. ఏమో గురువుతనమేందిరా? అన్న 5,000 రూపాయలు రెడీ చేసుకొని పెట్టుకున్నావు, నేను అట్లా పోయి నీ 1,000 రూపాయలు ఇట్లా పట్టుకొని వస్తా. సరే తమ్ముడు, ఇత్తగాని నువ్వు ముందుగా పైసలు పట్టుకోనరా. ఇత్తరా ఇత్తా, నువ్వు పైసలు ఇచ్చినాక చెప్తా నీ కథ. ఇవాళ 1,000 రూపాయలు తీసుకుని 5,000 రూపాయలు. ఏమయ్యా అన్న పైసలు ఎత్తాడు వస్తాడు రాబడితే? పైసలు తమ్ముడు అయిపోయినాయి. ఇంత మోసం ఉంటారే, నువ్వు 5,000 రూపాయలు ఇస్తా అంటే కానీ 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి నీకు ఇస్తే నువ్వు నాకు మళ్ళీ ఇస్తావు, నేను చూస్తా. చల్ అదలే అన్న 31 దావా ఫెయిల్ అయితే ప్లీజ్. అరే పాస్ అయితే ఫెయిల్ అయితే నాకు వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ రాను వాడు. అరే వీడిని నేను బుక్ అని చేద్దాం అనుకుంటే వీడియో నన్ను బుక్ అని చేసిండుగా. ఇప్పుడు 31 దావా ఎట్టనో ఏమో. అరే ఆ మామిడి చికెన్ గారు కూడా ఇంకా రాలేదేంద్రా? అసలు డిసెంబర్ 31 అయితే ఏమనుకుంటాడు రా వీడు కూడా? అరే నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ మామిడి చిరుకన్ గారు రావాలంటే ముందు వాడిని పిల్లం వదిలిపెట్టాలి. నీ తెలియదారా? ఇక తెలితే చేసేదే ఉన్నదిరా. సరేదా పోనీ అని వాని కూడా అన్న చెయ్యి మరి. చేస్తా ముందుగా వచ్చి కాబట్టి మనం మినుగులతో గింతలు ఏడు చేస్తలేదురా ఇలా. అరే దండం పెడితేనే చెప్పేది ఎందుకు కొరిస్తానవే? అత్తను నాగే ఉండే మా దోస్తులు ఫోన్ చేస్తారు. ఇలా డిసెంబర్ 31 నేను ఇలా ఇంటికి రానేరాను మొత్తానికి. ఉండు చెప్పరా మావా. అరే ఇంకెప్పుడు వస్తారు ఇక్కడికి? 31 దావకు లేట్ అవుతలే అరా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? వచ్చినరా హాయ్రా హాయ్. ఏమరా ఇంత లేట్ చేస్తావు? అరా డిసెంబర్ 31 అని తెలుసుకోవడం. మరి గణేష్ గారి హాయ్ మామ. అయ్యరే
ఎదురైతే బిద్దురు వస్తారు ఏం చెప్పాలి ఒక నేను కూడా వస్తారు వాని బండి మీద ఎక్కతే ఊరా నీకు వాని బండి టైర్ అయితే తీసుకురాలే రా నీ బండి టైర్ అడుగునా వాడిని ఎక్కించుకొస్తే గట్ల చూస్తున్నామంటే మహేంద్ర వాడిని ఎక్కించుకొస్తా నిజంగానే నా టైర్ అవుతుంది. అరే ఈ ఉత్తమ ముచ్చట్లేనా తాగుడు ఉందా లేదురా ఉచ్చావతులు ఏరా ఏమన్నా మనం కొత్త కారు ఇస్తానా కొత్త తాగుతున్నా అవునరా మనం రోజు తాగినట్టు కాకుండా ఇక కొత్తగా తాగాలరా ఎందుకంటే ఇవాళ December 31st. మనం రోజు తాగే నిజమేరా ఈ రోజు ఎక్కువ తాగదాం ఎందుకంటే December 31st. కానీ నాకెందుకు తప్పు అనిపిస్తాను మామ. అరే ఏంది మామ గట్లాగను తాగుదామంటే మనందరం కలిసి ఎంత మంచిగా ఎంత గొప్పగా తాగేదిరా. దానికి నువ్వు పెట్టిన పేరు తప్పు నేను తాగుడు తప్పు అంటే మీకు భరించలేని బాధ అనిపిస్తుందని నాకు అర్థమవుతుంది. బాధ కాదు మా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అరే తాగి మన కిడ్నీలు ఎప్పుడో ఖరాబ్ అయినాయిరా. నువ్వు అన్నట్టు చచ్చిపోవాలనిపించదు కాదు ఇట్లా తాగితే నిజంగానే చస్తాం. అరే అవునరా రాజుగాడు చెప్పేది నిజమేరా. మరి నిజమే నాకు కూడా తెలుసురా కానీ మనం తాగుడు తప్పలేదురా. అవురా మరి తాగుడైతే తప్పుతలేదురా. తప్పుతలేదురా రోజు తాగుతున్నా తాగిన ప్రతిసారి ఎక్కువైతుంది రోజుకు 100 అంతన్నా తెల్లారి మళ్ళీ పంచాయతీ అవుతుంది. నేనేమన్నా మంచిగా ఉంటానారా తాగింది ఎక్కువైతే నా ఇల్లుతో మర్చిపోయి రోడ్ల విన్నామంటాను. అరే నేనేమన్నా పత్తితున్నారా పుల్లు అయిపోయి ఏమోరో అనేది నాకే తెలుతులేదు. అరే నువ్వు పత్తి తాగితే నేను మక్కిస్తున్నారా తాగి నా ఇంట్లో సామాన్ అంతా అమ్ముకున్నా రేపు తాగుదామంటే ఇంట్లో సామానే లేకుండా అయిపోయా. ఆహా ఇంత సామాన్ లేక నేనారా ఎవరి దాకా తాగుడు బాగా చేద్దామని పత్తితో మాటలు మాట్లాడింది. ఏం చెప్పావురా? పత్తితో మాటలు ఏముంది మా నాకు కూడా ఇవాళే అర్థమైంది. మేము ఆడ అప్పు తీసుకొచ్చి మంత తాగేది. ఇవాళ రమేష్ గారి దగ్గరికి పోతే వాడు పైసలు ఇవ్వకపోతే నాకు కూడా అర్థమైంది మా. అరే చల్ ఈ ఎంత పని చేయరా బాయ్ మనం ఈ మందు తాగుడు చేయబట్టి వీడు తాగనీకి అమ్మాట వీని ఇట్లా సామాన్లు అయిపోయా నీకు ఎవడు అప్పియా నీకు ఇవ్వలేడే లేడే నువ్వు తాగి తంతే పంచాయతీలే కాబట్టి రోజు పోతున్నా చాలు. ఇప్పుడు ఏం చేద్దాం అంటాం మరి? బంద్ చేద్దాం ఓ తాగోతాడా బంద్ చేద్దాం అంటే మా సొప్తారా బంద్ చేద్దాం. అరే ఏడవకు మామ ఇలా December 31st ఫుల్ తాగుదాం ఎంజాయ్ చేద్దాం ఓకేనా. రేపటి నుంచి మాత్రం అన్నీ బంద్ చేద్దాం. సరే మరి బిల్ ఎట్లమా? అరే ఇలా December 31st కారా కూలి బీర్లు దొక్కుతాయో లేవా అని నిన్ననే తీసుకొచ్చి మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టినరా. గ్రేట్ మామా. అరే ఉత్తమ మందేనారా చికెన్ రారా? అవునరా ముక్కలేందే సుత్తేడు పోతుందిరా. నిజమేరా. అవును మామ మనం తాగేది ఇదే లాస్ట్ జీవితంలో అసలే తాగం కన్ఫర్మ్ గా చికెన్ ఉండాలా మామ. ఉండాలి. అరే మా అమ్మ ఆడు చూడుర్రా. అరే అది వాటర్ ప్లాంట్ రాంగ్ అని కోరిరా ఏమైందిరా ఇంటికి మాల్ మసాలా చెప్ప ఫస్ట్ అడు కుయ్యిర్రి సార్. అరే ఇవాళ మనం తాగేది లాస్ట్ రోజు కాబట్టి మనస్ఫూర్తిగా తాగుదాం రేపు నుంచి పని చేద్దాం. ఓకే తీసుకోర్రి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయ్యో బీరా రేపటి నుంచి నీకు నాకు బంధం అయిపోతుందా? ఆనాడి బంధమే నాటిదో ఇదేలే ఈనాటి బంధమే నాటిదో ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది ఎన్నటికీ వీడని మమత నాది నీది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. మరి ఏందిరమ్మా బీరు కొట్టుకుని గట్ల చూస్తున్నావు ఏమైందిరా నీకు? అరే ఏం చూస్తాను అంటాను వారా మామ నా దృష్టిలో బీరు ఈ రోజు నుంచి చచ్చిపోయిందిరా. రిప్పురా బీరు రిప్పు.
అరే మామ మీరు కానీ ఇవ్వరా, నేను పోయి కేక్ తీసుకొస్తాం. 12 గంటలకు కేక్ కట్ చేద్దారా? పారా మామప్ప. సరేరా పోయిరా రే, అంతలో పోయివా, దీని పని మేము కానిస్తాం, సరేనా? ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇంకీడుంది రాత్రి ఎంచుకోలేదా ఏంది? కానీ లేరా 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 సరే ఇప్పుడు లేరా వీడ ఉన్నవేంద్ర మనం కేక్ వచ్చి అరే నైట్ కేక్ అని బయలుదేరినాం కదా, ఈడిట్లా వన్నాం రా. ఇప్పుడు నైట్ మనం కేక్ కోయలే ఆరా. కేక్ ఎక్కడ పోసినాం, ఏడ తిన్నాం రా మనం. గిన్నె మంచి అంటే ఇప్పుడు December 31 ఫెయిల్ అయినట్టే కదరా. December 31 ఫెయిల్ అయినట్టే, మనం తాగుడు పని కూడా ఫెయిల్ అయినట్టే రా. December 31 ఫెయిల్ అయినట్టే, మనం తాగుడు పని కూడా ఫెయిల్ అయినట్టే రా. ఏం చేద్దాం తీరా, మళ్ళీ వచ్చే December 31 పక్కా బంద్ చేద్దాం తీ. కరెక్ట్ చెప్పినావు రా. మళ్ళీ వచ్చేసరి ముందుగానే కేక్ తీసుకొని అప్పటికే బంద్ చేద్దాం. శ్రీకాంత్ గాడు రాజుగాడు అన్నీ ఉండవచ్చు, పోయి చూద్దాం పారా. అక్క ఇన్నేమన్నా మారా రాత్రి. ఏ రాజు, హ్యాపీ న్యూ ఇయర్ రాజు. రాజు తెల్లరు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అత్తరాని కానీ రే, మనం ఖరాబ్ కావడానికి ఇబ్బేరా. అవునరా, నా హెల్త్ ఖరాబ్ కావడానికి బీర్లే కారణం రా. నా పైసలు ఒడిచిపోవడానికి కూడా ఇదే బీర్లు కారణం రా. అవునరా, అవ్వాలి వెళ్ళుకున్నా. అక్క తిను రాలే అరా నిన్న రాత్రి. కానీ నా హెల్త్ ఖరాబ్ కావడానికి, నా జీవితం నాశనం కావడానికి కారణం మాత్రం ఇది కాదురా. ఇదైతే కాదు దేవుడు స్వామి, ఇదైతే కాదు. అరే ఇది కూడా మందే కారా, బంద్ చేద్దాం అంటే కదా. అరే ఇది మనం బంద్ చేద్దామని అనుకునే ముందు రోజే తెచ్చుకున్నాం కారా, అది దీనికి వర్తించది. తాగుడే. అవునరా, తాగుదాం బట్ తాగుదాం బట్ పోయి. ఈ అవలగాలు కేక్ కాని పేరు ఇంకా రాలేదేమరా? లేదా అన్నారు అగో అత్తారా. అరే మమ్మల్ని ఇచ్చిపెట్టి తాగుతారా రా. అరే నిన్నటి ఒక బీరు మిగులితే కావుతాను రా. రాడి కూర్చోరు, మీకు కూడా పోతాను ఒక గ్లాసు. ఈ December 31 కు బంద్ చేసాడు మాత్రం కాలే కానీ వచ్చే December 31 మాత్రం పక్క బంద్ చేద్దాం రా. రై ఓకే ఓకే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.